మేక కాళ్ళని బాగా శుభ్రంగా కడిగి బాగా ఇట్లా నీళ్ళు కొంచెం ప్రెషర్ బాయిల్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్ బాగా బాగా ఒక 20 విజిల్స్ దాకా 20 విజిల్స్ ఈజీగా 20 విజిల్స్. ఓకే. సో మటన్ పాయా కదా? ఎస్, మటన్ లెగ్స్. ఓకే, పాయా. ఓకే, బాగా ఇడ్లీకి, దోశకి, పూరికి, చపాతీకి బాగా వెళ్తుంది కదా? చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో బాయిల్ చేసుకున్నాం మటన్ పాయాని. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసిన తర్వాత సూప్, క్లోవ్స్, మరాఠీ ముగ్గు, పట్ట, ఇలాచీ, స్టార్ అనీస్. ఓకే. ఇవంతా వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు. ఓకే, 2 బిగ్ ఆనియన్స్, బిగ్ సైజ్ ఆనియన్స్. 2 బిగ్ సైజ్ ఆనియన్స్, 2 బిగ్ సైజ్. ఓకే. ఇప్పుడు కొంచెం కట్టే మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్. ఓకే. 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్స్. ఓకే. పేస్ట్ చేసుకోవాలి కదా? పేస్ట్. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్ వాసన, ఆ యొక్క జింజర్ గార్లిక్ పేస్ట్ యొక్క స్మెల్ పోయే వరకు కొంచెం బాగా ఆయిల్ ఫ్రై చేసేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు, టమాటాలు వచ్చి బిగ్ టమాటోస్ 4. బిగ్ టమాటోస్ 4. ఓకే. గ్రీన్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీస్ వచ్చి ఒక 5. ఓకే. 2 బాగా మిక్స్ చేసిన తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్. కారం, ధనియాల పొడి కలిపినది అంటే 1, 2 అంటే ఈక్వల్ 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి. ఓకే. కొంచెం ఒక స్పైసీ కావాల్సిన వాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్. సాల్ట్. ఓకే. 2 టేబుల్ స్పూన్. 2 స్పూన్. టీ స్పూన్. 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్. బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ బాయిల్ అయిన మటన్ పాయలో మిక్స్ చేసేయాలి. ఓకే. కోకోనట్ పేస్ట్ ఒక 1/4 కోకోనట్ మీద కొంచెం, హాఫ్ కోకోనట్ కంటే కొంచెం తక్కువ. ఈ పాయా లెగ్స్ కూడా 2 So 8 pieces of 8 legs. 8 legs. 8 legs. Two pairs. 2 pairs of 2 pairs కాదు, 8 legs. 8 legs. దీని క్వాంటిటీ 8 లెగ్స్ కి ఇంత మెజర్మెంట్. ఓకే. సో లెగ్స్ తక్కువ అయితే దాని మెజర్మెంట్ కూడా తక్కువ అవుతుంది.
ఓకే. పెట్టి ఒక ప్రెషర్ వచ్చిన తర్వాత మ్మ్. ఒక 2 ప్రెషర్స్ వస్తే చాలు. యూ కెన్ ఆఫ్ చేసేయచ్చు. ఓకే. మటన్ పాయ రెడీ. రెడీ. ఓకే. రెడీ టు సర్వ్. ఎస్. బాగా స్మెల్ వస్తుంది. ఓకే. కొత్తిమీర వేసి కొరియండర్.